పూరా లోకల్. నిత్యం దేవుడి నామస్మరణ చేస్తూ ఉండేవాళ్ళు జాతకాన్ని అసలు పట్టించుకోరు. కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? అదేంటంటే వాళ్ళు ఎప్పుడు అంటే జాతకంలో వాళ్ళకు బాగా లేనప్పటికీ కూడా అంటే నిత్యము నేను కూడా చెప్తాను అంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉండి మన మనసులో ఒక దేవుని రూపాన్ని తలుసుకొని, ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం, నేను శివుడి లింగాన్ని మన ఆత్మలో తలుసుకొని ఎప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకున్న జాతకంలో చెడు ఉన్నా కానీ తొలగిపోతుంది. ఎందుకంటే ఉదాహరణకు మార్కండేయుడు 16 సంవత్సరాలకే చనిపోవాలి, కానీ అతను శివుడిపై ఉన్న భక్తి, శివుణ్ణి ఎప్పుడు కొలవడం వలన, శివుని లింగాన్ని ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండి శివుని లింగాన్ని కొలుస్తూ ఉండడం వల్ల మార్కండేయుడు అతను సావులేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతనికి శివుడు ఒక మంచి వరాన్ని ఇచ్చాడు. సో అట్లా ఎవరైతే జాతకంలో బాగలేకపోయినా గానీ, జ్యోతిష్కుల దగ్గరికి పోకపోయినా, మీకు నమ్మకం లేకపోతే, జ్యోతిష్ దగ్గరికి వెళ్తే నమ్మకం లేదనుకునే వాళ్ళకి చెప్తున్నా, మీరేందంటే మీకు ఇష్టమైన దేవుణ్ణి మనసులో ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి. దానికి అవే రెమెడీస్ అంటే తలుచుకుంటూ యోగాలు చేయాలి, యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు. స్మరణ చాంటింగ్, ఓం నమ శివాయ అనే చాంటింగ్ ఎవరైతే నిత్యం స్మరిస్తూ ఉంటారో, ఓం నమ లింగాన్ని మనసులో దాచుకొని ఎవరైతే స్మరిస్తుంటారో జ్యోతిషాలు అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి గ్రహం ఏం ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే శివుడిలోనే అన్ని నవగ్రహాలు ఉంటాయి. సో అలాంటి స్థితికి ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా బ్యాడ్ స్థితి ఉన్నప్పుడే నా దగ్గరికి వస్తే నేను ఇలాంటి చెప్తాను అనమాట. సో అందుకు రావాలి జ్యోతిష్ అని చెప్పించుకోవడానికి. అంటే నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నేను ఏం చేస్తే నాకు ఈ ఎఫెక్ట్ పోతుంది అనే దానికోసం రావాలి అంతే తప్ప వేరే పూజలు, విపరీతమైన పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. అది కొన్ని ఉంటాయి, చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి, అది చాలా రేర్ లో ఉంటాయి.